మీ స్టైల్లో చెప్పాలంటే యూట్యూబర్ ఈ ఇంటర్వ్యూ మీ ఫస్ట్ ఇంటర్వ్యూ పిచ్చి లేచిపోవాలి. లేపేద్దాం సార్. ఎట్లా వచ్చింది ఈ థాట్ అసలు? ఆల్మోస్ట్ ఒక 2-3 years బ్యాక్ ఐడియా సార్. ఇక్కడ మనకు కొంచెం అభిమానులు కానీ లేదంటే ఇండస్ట్రీ వర్గాలు కానీ ఎవరన్నా హర్ట్ అవుతారా, ఒకవేళ ఏమన్నా అంతగా హర్ట్ అయ్యి మీరు చేసే కంటెంట్కి అర్థం అవ్వాల్సింది ఆ సినిమా డైరెక్టర్. మీరు చెప్పేవన్నీ కూడా పెద్ద సినిమాలు, పాపులర్ సినిమాలు. సో మా హీరో సినిమాని ఇలా అంటాడా అని చెప్పి ఏమైనా ఫ్యాన్స్ ఫీల్ అవ్వాలి. ఈవెన్ ఫ్యాన్స్ కూడా అన్న యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఐ ఎంజాయ్డ్ అలా. నాగబాబు గారు పిలిచేదాకా ఎందుకు తెచ్చుకున్నారు? అంతే కదా సార్, మనకి విషయం తెలియనప్పుడు కౌరు పెట్టగానే కొంచెం నాకు భయం వేసింది. మీరు అన్నారు కదా గులాబ్ జాములు కలగలాడే ఉండేది ఆ మాత్రం ఉండేది అందుకు. మన క్యాచ్ ఫ్రేజెస్ ఏం పెడితే బాగుంటుంది అన్న దగ్గర ఉండెళ్ళి ఫ్యాన్స్ నుంచి ఏమైనా ఫోన్లు కొంచెం ఘాటుగా పెద్ద తర్వాత హాయ్ హలో నమస్తే, నేను మీ విఎస్ఎన్ మూర్తి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఛానల్. నేను ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూలు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు వచ్చిన ఒక చిన్న కొత్త థాట్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లేదా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అనే పదం వాడడం నాకు ఇష్టం లేదు యాక్చువల్గా. ఇన్ఫ్లుయెన్స్ అనే పదం కన్నా కంటెంట్ క్రియేటర్స్. ఇన్ఫ్లుయెన్సర్స్ వేరు, కంటెంట్ క్రియేటర్స్ వేరు. కంటెంట్ క్రియేటర్స్కి ఇన్ఫ్లుయెన్స్ రావచ్చు, దట్ ఈస్ వేరే. బట్ ఒక రైటర్గా కావచ్చు, ఒక యాక్టర్గా కావచ్చు, ఒక ప్రెజెంటర్గా కావచ్చు, ఒక ఓన్ కంటెంట్ని క్రియేట్ చేసుకుంటూ ఆ విధంగా జనాల్లోకి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని పరిచయం చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ కొత్తగా పరిచయం అక్కర్లేదు, వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. సో అలా అనిపించినప్పుడు నేను ఒక షార్ట్ లిస్ట్ చేసుకున్నాను. సో వాళ్ళని ఒక్కొక్కరిని కాంటాక్ట్ చేద్దాము అనుకున్నాను. ఇటీవల కాలంలో యూట్యూబ్లో చాలామందికి ఆయన బాగా పరిచయమే. రిలీజ్ అయిపోయిన సినిమాల్ని ఎలా ఉన్నాయని చెప్పి ఆయన తనదైన స్టైల్లో సెటైర్లు వేస్తూ రివ్యూ చేయడం ఉన్నది. యాక్చువల్గా అది సినిమా బాగోగులు రివ్యూ చేయడం కాదు, సినిమాలో సంగతులు సెటైర్ చేయడం ఉన్నది. అదొక కొత్త కాన్సెప్ట్, ఆయన పెట్టుకున్న కాన్సెప్ట్ అది. సో నమస్కారం కార్తికేయ గారు. నమస్తే సార్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్గా నేను క్రియేటర్ని పరిచయం చేయాలి, కొత్తగా పరిచయం చేయట్లేదు, వాళ్ళతో మాట్లాడాలి. సో మీలాంటి యంగస్టర్స్ క్రియేటర్స్ దగ్గర నుంచి మేము కూడా కొంచెం నేర్చుకోవాలి అయ్యో అని ఉద్దేశం ఇది. మీ స్టైల్లో చెప్పాలంటే యూట్యూబర్ ఈ ఇంటర్వ్యూ మీ ఫస్ట్ ఇంటర్వ్యూ పిచ్చి లేచిపోవాలి. లేపేద్దాం సార్. లేపేద్దాం, పిచ్చి లేచిపోవాలి. ఎట్లా వచ్చింది ఈ థాట్ అసలు? యాక్చువల్లీ ఫస్ట్ సార్, మనం చిన్నప్పుడు ఊర్లో ఒక సినిమా చూసి వచ్చి నలుగురు ఫ్రెండ్స్ కూర్చుని ఆ సినిమాని అనలైజ్ చేస్తూ అందులో ఉన్న వాళ్ళని ఇమిటేట్ చేస్తూ సరదాగా కథ మళ్ళీ రివైజ్ చేసుకుని చెప్పుకునే ఒక సిచ్యువేషన్ ఉండేది కదండి. అదప్పుడు ఉండింది. తర్వాత రీసెంట్గా కొన్ని సంవత్సరాల క్రితం ఒక అమెరికన్ యూట్యూబర్ రైన్ జార్జ్ అని పిచ్ మీటింగ్ అని ఒక ఛానల్ ఉంటుంది సార్. అది చూసినప్పుడు అరే మనం కూడా ఇలా చెప్పుకునే వాళ్ళం కదా అప్పుడు సరదాగా ఒక సినిమా గురించి. ఆ స్టైల్లో మనం తెలుగులో ఏమైనా చేస్తే బాగుంటుంది అన్న, నా స్టైల్లో, నా రైటింగ్ స్టైల్లో, నా యాక్టింగ్ స్టైల్లో ఏమైనా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 2-3 years బ్యాక్ ఐడియా సార్. కానీ కొంచెం ఎవరన్నా అక్కడ తీసుకున్నంత సరదాగా తీసుకుంటారా, హర్ట్ అవుతారా, ఇక్కడ మనకు కొంచెం అభిమానులు కానీ లేదంటే ఇండస్ట్రీ వర్గాలు కానీ ఎవరన్నా హర్ట్ అవుతారా అన్న దగ్గర ఆ ఐడియా టచ్ చేయకుండా ఎట్లనే దాన్ని షెల్ఫ్లో పడేసా. రీసెంట్గా సరే మళ్ళీ దుమ్ము దులిపి ఏదో చూస్తున్నప్పుడు ఇది కనిపించింది, అది చేద్దాం కదా, ఈ ఐడియా బాగుంది కదా అనుకున్నప్పుడు చేయాలా వద్దా అనే ఒక మళ్ళీ డైలమా. సరే మళ్ళీ చేస్తే ఏమని అనుకుంటారా, సరే చేద్దాం, ఒకవేళ ఏమన్నా అంతగా హర్ట్ అయ్యి అంతగా ఇదైతే ఆపేద్దాం అన్న దగ్గర స్టార్ట్ చేశాను సార్. బట్ లక్కీగా అందరూ చాలా పాజిటివ్గా తీసుకున్నారు. ఆడియన్స్ దగ్గర నుంచి ఏంటి, ఇండస్ట్రీలో పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఏంటి, మొన్న రీసెంట్గా నాగబాబు గారిని కలిశాను, ఆయన చాలా పాజిటివ్గా తీసుకున్నారు, అప్రిషియేట్ చేశారు. అంటే మీ దాంట్లో ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే మీరు చేసే కంటెంట్కి అర్థం అవ్వాల్సింది ఫస్ట్ ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ అర్థం అవ్వాల్సింది ఆ సినిమా డైరెక్టర్. ఐ డోంట్ నో సార్. ఎందుకు చెప్తున్నానంటే మీరేమి హీరో ఇలా యాక్ట్ చేశాడు అలా యాక్ట్ చేశాడని చెప్పట్లేదు, లేకపోతే హీరోయిన్ చెప్పట్లేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలా ఉందని చెప్పట్లేదు, లేకపోతే ఇలా ఉందని చెప్పట్లేదు. మీరు కథలో ఉన్న లాజికల్ పాయింట్లని, కథ నడిచిన విధానాన్ని సరదాగా సెటైర్ వేసుకుంటూ వెళ్తున్నారు. సో దానికి మెయిన్ రీజన్ ఎవరై ఉంటారు, అది డైరెక్టర్. మీరు రాజాసాబ్ చెప్పారంటే మారుతి గారు, వినవిదేరా అని చెప్పండి బోయపాటి గారు,
లేకపోతే గేమ్ చేంజ్ చెప్పాడు శంకర్ గారు, వాళ్ళు ఎఫెండ్ అవ్వాలి తప్ప ఇంకోటి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పేవన్నీ కూడా పెద్ద సినిమాలు, పాపులర్ సినిమాలు. అవును సార్. సో వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది. అవును సార్. సో మా హీరో సినిమాని ఇలా అంటాడా అని చెప్పి ఏమైనా ఫ్యాన్స్ ఫీల్ అవ్వాలి. ఈ రెండే. అంటే ఈ విషయంలో సార్, ఆ విషయంలో నేను చాలా అదృష్టం అని చెప్తా. ఆ, మారుతి గారికి పంపించానండి అని చెప్పి నాకు ఆ రాజాసాబ్ సినిమాలో ఒక పెద్ద పొజిషన్లో చేసిన ఒక టెక్నీషియన్ నాకు చెప్పారు. ఆ. ఏంటి సార్ ఏమన్నారన్న? అదే మనం అనుకున్నయే కదా కుర్రాడు కూడా చెప్పాడు. మాదిగా చాలా లైట్ తీసుకుంటారు ఆయన. సార్ అదే సార్, లక్కీ అని ఎందుకన్నానంటే అందరూ సరదాగా తీసుకుంటున్నారు. ఈవెన్ ఫ్యాన్స్ కూడా అన్న యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఐ ఎంజాయిడ్ అలాట్, యాజ్ ఏ మహేష్ బాబు గారి ఫ్యాన్ ఐ ఎంజాయిడ్ అలాట్ అని చెప్పి ఈవెన్ కామెంట్స్లో కూడా ఫ్యాన్సే కామెంట్స్ పెడుతున్నారు సార్. అందరూ సరదాగా తీసుకుంటున్నారు. ఈ షో ఇంటెన్షన్ నాకు ఏంటంటే పర్సనల్గా బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి మారుతి గారు విషయాలను కావచ్చు, పరిస్థితులను కావచ్చు, చాలా గ్రౌండెడ్గా లైట్గా తీసుకునే, అంతే కదా, ఇది కరెక్టే కదా, ఇది ఇంతే కదా, సరే మన టైం బాగాలేదు కదా, ఇలాగా లైట్ తీసుకుని నన్ను నచ్చేస్తారా అనుకునే మనిషి కాదు ఆయన. ఆయన చాలా జాగ్రత్తగా యాక్టివ్గా తీసుకున్నా, ఓకే ఇట్స్ ఆల్ రైట్, ఓకే ఆయన, అంతే తప్పించి ఈగో హర్ట్ అయింది లేకపోతే ఇలాగ అలాంటి మనిషి కాదు ఆయన మారుతి, నాకు తెలిసి. ఎవరు అంత సరదాగా తీసుకుంటున్నారు సార్. ఎందుకంటే సరదా తీసుకోకపోవచ్చు, నాకు ఆయన అయితే తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు నాగబాబు సార్ పిలిచి చాలా అప్రిషియేట్ చేశారు. అంటే అసలు నాగబాబు గారు పిలిచేదాకా ఎందుకు తెచ్చుకున్నారు? నాగబాబు గారు పిలిచింది అప్రిషియేట్ చేసే ఉద్దేశంతోనే సార్. అచ్చా. అంటే వేరే మీరు వేరే అనుకున్నారు. నాకు కొంచెం ఉంటుంది కదా సార్, మనకి విషయం తెలియనప్పుడు కౌరు పెట్టగానే కొంచెం నాకు భయం వేసింది సార్. మీరు అన్నారు కదా గులాబ్ జాములు కలగలాడేది. అవును, భయం వేసింది సార్ నిజంగా. అంటే ఉంటుంది కదా, ఆయన అంతటి మనిషి, ఐఎమ్ నోబడీ, ఎవరికైనా ఉంటుంది. సో బట్ వెళ్ళిన తర్వాత ఆయన మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసేది ఏముందమ్మా, నువ్వు వేరే సినిమాలు కూడా చేసావు కదా, నువ్వు థియేటర్లో ఉన్నప్పుడు మాట్లాడట్లేదు. సినిమా ఇప్పుడు మన షో వల్ల సినిమా కలెక్షన్స్కి ఎటువంటి ఎఫెక్ట్ లేదు సార్. ఓటీటీలో వచ్చిన తర్వాతే మాట్లాడుతున్నాం. అప్పుడు దాని కలెక్షన్స్కో, దాని ఓటీటీ బిజినెస్, శాటిలైట్ బిజినెస్ ఏ ఎఫెక్టు లేదు. పెద్ది కూడా ఓటీటీలో వచ్చి ఆల్మోస్ట్ ఒక 1 month తర్వాతే మనం ఎపిసోడ్ చేసాం సార్. సో ఆ సినిమాకి ఎటువంటి ఎఫెక్ట్ లేదు, కలెక్షన్స్ పరంగా కానీ దాని ఇమేజ్ పరంగా కానీ ఎటువంటి ఎఫెక్ట్ లేదన్న దగ్గరే మనం చేస్తాం. మీకు ఇక్కడ ఏంటంటే, మీకు ఇక్కడ ఒక 1000 మంది రివ్యూవర్లు ఉన్నారంటే, ఇంక్లూడింగ్ మీ, ఒక 1000 మంది రివ్యూవర్లు ఉన్నారంటే వాళ్ళంతా కూడా సినిమా రిలీజ్ అయిన రోజున మొన్నాడు ఆ రోజు సాయంత్రం సినిమా ఎలా ఉంది, సినిమా బాగుందా బాగాలేదా, ఇది టార్గెట్గా వెళ్తారు. అది సరే సినిమాకి ఎఫెక్ట్ చేస్తుందా, ఎఫెక్ట్ అవన్నీ పక్కన పెడితే, మీరేంటంటే మీరు అన్నట్టు అన్నీ అయిపోయిన తర్వాత ఒక్కసారి సినిమాని మరోసారి సరదాగా జనాల కళ్ళ ముందుకి. అవును, అంటే ఇవి యాక్చువల్గా చెప్పాలంటే ఇవి మరి చూసే కొంచెం సిల్లీ పాయింట్లో ఉంటాయి. అవును, సినిమాని సినిమాగా చూడాలరా అనే ఒక్క లైన్తో ఇవన్నీ వెళ్ళిపోతాయి. అవును సార్, సినిమాని సినిమాగా చూడాలి అవును అన్న లైన్తో ఇవన్నీ వెళ్ళిపోతాయి. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది కొత్తగా వచ్చింది కాబట్టి దాంట్లో చేరతాయి ఈ కేటగిరీ అంతా. ఒక విధంగా మీరు చేస్తున్నది ఒక ట్రోలింగ్ రివ్యూ అనే పదం వాడచ్చా దీనికి? సార్ ఇది ట్రోలింగ్ అంటే ఎక్కువ కొంచెం అఫెన్సివ్గా వెళ్తుంది సార్. మన షోలో పర్టికులర్గా ఎవరిని టార్గెట్ చేసింది కానీ, లేదంటే దుర్భాషలు ఆడింది కానీ, లేదంటే బూతులు మాట్లాడిందో, లేదంటే అదేమీ లేదు సార్. ఓన్లీ ఆ కథ ఏంటి, ఆ కథ ఒక రైటర్గా నేను చెప్తే ఎలా చెప్తా, ఆ ప్రొడ్యూసర్ ఏం డౌట్లు అడుగుతారు అనేది అంతవరకే సార్. ఆ కథను 100% లాజికల్గా ఏ కథ ఉండే అవకాశం లేదు సార్, మీకు తెలుసు. అది డాక్యుమెంటరీసే ఉంటాయి. అలాగే మీకు ఆపుతున్నాను, మీరు ఒక సినిమా తీశారు. అవును సార్, 2021లో ఎప్పుడో అస్మి అని ఏదో సినిమా తీశారు కదా. సో మీకు సినిమా కథ తాలూకా పరిమితులు, సినిమా కథ తాలూకా వ్యవహారాలు అన్నీ తెలుసు కదా. సో ఎవరైనా కూడా దాన్ని తప్పట్టు, ఈ లాజిక్ని వీటిని మీరు తప్పట్టకూడదు కదా సార్. ఇక్కడ తప్పు పట్టచ్చు, తప్పు పట్టకూడదు అన్న దగ్గర ఈ ఎంటైర్ షో ఈజ్ బేస్డ్ ఆన్ సినిమా రిలీజ్ అవ్వక ముందు ఒక కథ, ఆ కథని రైటర్ రాసుకుని వెళ్ళి ప్రొడ్యూసర్కి చెప్తే ఏమైంది అంటే, సినిమా తీయక ముందు, సినిమా తీయక ముందు సిచ్యువేషన్ సార్. ఆఫ్ కోర్స్ మనం ఆబ్వియస్లీ సినిమా తీసిన తర్వాత చూసే రాస్తున్నాము, బట్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద షో అదే కథని సినిమా తీయక ముందు ఒక రైటర్ తీసుకుని వెళ్తే ఏం చెప్తాడు, ఆ ప్రొడ్యూసర్ అందులో ఏం డౌట్లు అడుగుతాడు. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఏవైతే నేను ప్రొడ్యూసర్ డౌట్లు అడుగుతారు నన్ను, ఒక 10 డౌట్లు అడిగితే అందులో ఆల్మోస్ట్ 8 డౌట్లు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మేమర్స్ లేదంటే రివ్యూవర్స్ అందరూ అడిగేసినవే.
ఇంకొక ఒకటో రెండో నేను ఇంకొంచెం అబ్జర్వ్ చేసి అడిగిన ఉంటాయి. ఇప్పుడు రాజాసాబ్ తీసుకుంటే నైట్ ఇక్కడ బస్సు ఎక్కితే అక్కడ బస్సు మారిపోయింది అదొకటి, ఇంకోటి ఆల్రెడీ మీమ్స్లో వచ్చేసి వినవిదేరామ చూస్తే ట్రైన్ మీద ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళిపోవడం, అవన్నీ ఆల్రెడీ మేమర్స్ వాళ్ళందరూ మాట్లాడేసి ఉన్నారు సార్. సో నేను కొత్తగా ఏంటంటే నా స్టైల్లో, నా డిక్షన్లో, నా యాక్సెంట్లో, నా రైటింగ్లో కొంచెం చెప్పినప్పుడు ఇంకొంచెం లైట్ ఫన్ యాడ్ అయ్యి అంతే తప్ప నేను ఆల్రెడీ మేమర్స్ ఎవరో చెప్పంది నేను చెప్పట్లేదు సార్. ఎక్కడో ఒకటి రెండు పాయింట్లు ఓహో ఇది కూడా ఉందా అనిపించేలాగా ఏదో ఒకటి రెండు ఇంకొంచెం డీప్గా అబ్జర్వ్ చేసి. నాకు ఇంకోటి వచ్చింది ఏంటంటే మిమ్మల్ని కలవడానికి ఇంకోటి మామూలుగా కంటెంట్ క్రియేషన్లో ఒక్కో కంటెంట్ ఈజీ ఉంటుంది, ఒక్కో కంటెంట్ కష్టం ఉంటుంది. సార్ ఒక రివ్యూ చెప్పడం, సినిమా మీద అవగాహన, సినిమా మంచి చెట్లు చెప్పగలిగితే సరిపోతుంది. బట్ మీ దానికి చాలా హోంవర్క్ ఉంది. అవును సార్. మీరు చేసే వీడియోలకి చాలా హోంవర్క్ ఉంది. అవును సార్. ఎంత హోంవర్క్ ఉందంటే మళ్ళీ సినిమా అంతా దగ్గర పెట్టుకుని అవును సార్. మీరు ఏం చెప్పదలుచుకున్నారో రాసుకుంటూ వెళ్ళాలి. అవును. ఎక్కడెక్కడ రాయాలో అంతే రాసుకుంటూ వెళ్ళాలి. అవును సార్. దాన్ని మళ్ళీ 2 కింద డివైడ్ చేయాలి. యువతల కంటెంట్ మీరే, అవతల కంటెంట్ మీరే కాబట్టి అవును. ఇది షూట్ చేయాలి, అది షూట్ చేయాలి. అవును సార్. మళ్ళీ 2 సింక్ అవ్వాలి పర్ఫెక్ట్గా. అవును సార్. ఇది థియేటర్లు చెప్పే డైలాగ్ అవతల ఎవరో మీరు ఎవరో డబ్బిని కూర్చోబెట్టి ఆడిచే చెప్పించి ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్. ఇదేమి ఈజీగా నడిచిపోయే కాదు. సో అది నాకు నచ్చింది, ఆ కంటెంట్ క్రియేషన్, ఓన్ కంటెంట్. అందుకనే నేను ఇది చేశాను. అట్లీస్ట్ ఒక 3 times 4 times అట్లా చూస్తాను సార్ మూవీ. మీరు అన్నట్టు చూసి నోట్స్ రాసుకుని మళ్ళీ కరెక్షన్స్, స్క్రిప్ట్ అయిన తర్వాత ఫైనల్ మళ్ళీ కరెక్షన్స్, అండ్ ఫైనల్ అవుట్పుట్ అంత బాగా వచ్చిందంటే కనుక నేను రైటర్గా, ఇటు ప్రొడ్యూసర్గా, రైటర్గా నేను రాసి చేసిందంతా ఐ టేక్ ఓన్లీ 20% క్రెడిట్ సార్. మిగతా 80% క్రెడిట్ గోస్ టు మై ఎడిటర్ అండి. అదే ఎడిటర్ జయచంద్ అతని పేరు. 80% క్రెడిట్ గోస్ టు జయచంద్. చాలా బాగా చేస్తాడు ఆ ఎడిట్ ప్రాపర్గా, ఆ సీన్లన్నీ ప్రాపర్గా వేసి, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అదే సరదాగా బాగా చేస్తాడు సార్. సో తనకే ఎక్కువ క్రెడిట్ జయచంద్కి, ఎడిటర్. మొట్టమొదటి చేసిన తర్వాత వచ్చిన రియాక్షన్ ఏంటి? యాక్చువల్లీ ఫస్ట్ ఎవరు పట్టించుకోలేదు సార్. ఆనెస్ట్లీ పెట్టిన తర్వాత 20 ఫస్ట్ రాజాసాబ్ అండి. ఫస్ట్ చేసిన రాజాసాబ్. అవును సార్. ఫస్ట్ ఎపిసోడ్ రాజాసాబ్ బాగా వెళ్ళింది కదా తర్వాత. అవును సార్. ఫస్ట్లో ఒక 4-5 days దాన్ని ఎవరు, అంటే కొత్త ఛానల్ 0 నుంచి స్టార్ట్ చేసాము. నెమ్మదిగా ఒక 4-5 daysకి అది బాగా రీచ్ అయింది సార్. ఇంకా తర్వాత పెట్టినవన్నీ కూడా బాగా రీచ్ అయింది. మరి మెగా హీరోని టార్గెట్ చేసినారే, ముద్ర ఎందుకు పడింది మీ మీద? అంటే సార్ ఇప్పుడు మీరు వినవిదేరామ ఒకటి చేశారు, పెద్ద ఒకటి చేశారు, గేమ్ చేంజర్ ఒకటి, ఆచార్య, ఈ 4 చేశారు. 4 చేసేపాటికి అంటే సార్ నేను నా ప్రిఫరెన్స్ ఏం పెట్టుకోలేదు సార్. ఒక మూవీ మనం రిలీజ్ చేసినప్పుడు ఎపిసోడ్, దాని కింద ఎక్కువ కామెంట్లు ఏమొస్తున్నాయి, ఒక కామెంట్ పెట్టినప్పుడు మళ్ళీ దానికి సబ్ కామెంట్స్, లైక్స్ ఎక్కువ వస్తున్నాయి అన్న దగ్గర ఆ మూవీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను సార్. నేను పర్టికులర్గా ఈ మూవీయే చేయాలి అలా టార్గెట్ ఏం లేదు. ఎందుకంటే మనం చాలా పాత చేస్తున్నాము. ఆ రష్ లేదు సార్ నాకు. అంటే నేను ఇమ్మీడియట్గా ఇది చెప్పేయాలనే రష్ లేదు. మనం ఇప్పుడు పాత చేస్తున్నాం, ఏదైనా చేయొచ్చు, ఇది ముందు వెనక ఏదైనా రిలీజ్ చేయొచ్చు అని ఇది టార్గెట్ పెట్టుకోలేదు సార్. ఆడియన్స్ ఎక్కువ ఎవరైతే అడుగుతున్నారో అందులో ఎక్కువ అడిగినవి గేమ్ చేంజరు, వినయ విధేయరామ, ఆచార్య. పెద్ద రిలీజ్ అయిన దగ్గర నుంచి పెద్ద అని బోల్డ్ కామెంట్లు వచ్చినాయి సార్. అంటే అక్కడే మీకు కొంచెం తేడా కొట్టిందేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అంతవరకు మీరు చేసినవన్నీ కూడా ఒక విధంగా ఫ్లాప్ సినిమాలు, థియేటర్ పరంగా, కమర్షియల్ రన్ పరంగా ఫ్లాప్ సినిమాలు. పెద్ది కాదు కదా, మీరు పెద్దని తీసుకునేసరికి అక్కడ ఎఫెండ్ అయ్యారేమో అనుకుంటున్నారు సార్. పెద్ద సినిమా నాకు పర్సనల్గా ఎంతో నచ్చిన సినిమా సార్. నేను ఎంతో కనెక్ట్ అయిన సినిమా. ఏ పాయింట్కి కనెక్ట్ అయినంటే, ఒక విషయంలో ఎంతో ప్రావీణ్యత ఉండి అది వర్కౌట్ కావట్లేదు అని మళ్ళీ దాన్ని పక్కన పెట్టి మళ్ళీ 0 నుంచి ఇంకొకటి స్టార్ట్ చేయాలి. అదే సినిమాలో యూట్యూబ్లోకి వచ్చినట్టుగా ఒక డైరెక్షన్ అని 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు దానికి కష్టపడి మళ్ళీ అది అవ్వక మళ్ళీ ఏం స్టార్ట్ చేయాలంటే మళ్ళీ 0 నుంచి యాక్టింగ్ స్టార్ట్ చేయాలి. ఆ పాయింట్ అంటే ఎక్కడైనా కూడా మనం ఎంతో ప్రావీణ్యత సంపాదించినా కూడా అది వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ ఏంటనేది 0 నుంచి ఇమీడియట్గా స్టార్ట్ చేయాలనేది ఆ పాయింట్కి నేను బాగా కనెక్ట్ అయ్యాను సార్. ఎక్కడ ఆగిపోకూడదు అనేది. ఐ లవ్ ద మూవీ. ఎక్కడో మేబీ కొన్ని కమర్షియల్ ఆస్పెక్ట్స్ యాడ్ చేసిన దగ్గర ఎక్కడో కొంచెం తప్పుదారి పట్టిందేమో అని కొంతమంది అనుకుని ఉండొచ్చు, కానీ మీ పర్సనల్లీ ఐ లవ్ ద మూవీ సార్. అండ్ ఫ్లాప్ సినిమాలు చేసి హిట్ సినిమాకి ఎందుకు వచ్చామన్న దగ్గర చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ సార్, ఇంటర్నేషనల్ లెవెల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఆల్రెడీ షూట్ చేసాం, ఎపిసోడ్లు షూట్ అయినాయి, కానీ రిలీజ్ చేయాలి. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలని చేసాం సార్. ఎప్పుడు ఇంటర్నేషనల్ బ్లాక్ బస్టర్ అన్నారంటే బాహుబలి, RRR అయ్యి ఉంటుంది. ఉన్నాయి సార్. అదే నాకు అర్థమైంది. మీరు బాహుబలి, RRR చేసి ఉంటారు. అన్నీ ఉన్నాయి. ఏ సినిమా అయినా సరే సార్, మనం కథ గురించే, ఆ కథలో 100% ఏవో లాజిక్స్ మిస్ అవుతాయి, దాని గురించే.
అవి కూడా రిలీజ్ అవుతాయి. కానీ ఎందుకు రిలీజ్ చేయలేదంటే సార్ వాటి గురించి ఎవరు అడగల. ఎక్కువ కామెంట్స్‌లో ఏమున్నాయో చూసుకొని నేను అవే చూసుకుంటా పోతున్నా. వెరీ సూన్ అవి కూడా రిలీజ్ అవుతాయి సార్. హిట్టా ఫ్లాపా అనేది ఈ పర్టిక్యులర్ షోలో మనకు సంబంధం లేదు సార్. ఈ పర్టిక్యులర్ షో ఈజ్ ఆల్ అబౌట్ ఆ కథ గురించే మనం మాట్లాడుతున్నాం. ఆ హీరోకి సంబంధం లేదు, ఆ డైరెక్టర్‌కి, ఆ రైటర్‌కి ఎవ్వరికీ సంబంధం లేదు. ఎందుకంటే సార్ ఎవరు ఫ్లాప్ అవ్వాలనుకుని తీయరు. నేను ఇది ఫ్లాప్ చేసి తీరుతా అని ఎవరు తీస్తారు సార్. సో 100% హిట్ అవ్వాలని అనుకుంటారు. చాలా ఫ్యాక్టర్స్ వల్ల అది ఫ్లాప్ అవుతుంది. చాలా ఫ్యాక్టర్స్ వల్ల అది హిట్ ఈ అవుతుంది. వీక్ ఒక వీక్ ఒకటి చేద్దామన్నా 15 రోజులు ఒకటి చేయాలా అదేమైనా అది పెట్టుకున్నారు యాక్చువల్‌గా కామెంట్స్‌లో చాలామంది కుర్రోళ్ళు వీక్లీ 3, 4 అన్నా చేయన్నా అని అడుగుతున్నారు. వీక్లీ 3 నాలుగు ఎక్కువే పోతాయి సార్. అందుకే వీక్లీ 3 నాలుగు చేయలేండి తమాషలే అంటే అది తల బద్దలవుద్ది. ఇది ఇప్పుడు మీరు ఒక సినిమా హ్మ్. 3 సార్లు కనీసం చూడాలంటే ఒక 2 రోజులు పడుతుంది. అవును సార్. దాని మీద స్క్రిప్ట్ రాయాలంటే ఒక 2, 3 డేస్ పడుతుంది. అంటే షూట్ చేయాలి. ఓవరాల్‌గా 3 డేస్ పడుతుంది సార్ ఒక ఎపిసోడ్‌కి ప్రాపర్‌గా. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అంటే మీరు ఇంక దాని మీదే ఉండిపోతే దాని మీద ఉంటే సార్. అదే ఏంటంటే రైటింగ్లో కొంచెం ఎవరినన్నా అఫెండ్ చేస్తున్నామా, తప్పుగా మాట్లాడుతున్నామా అన్న దగ్గర 1, 4 సార్లు చెక్ చెక్ చేసుకోవాలి. చేసుకుని మళ్ళీ అప్పుడే ఆ. చేస్తా సార్. యాజ్ ఆఫ్ నౌ నెక్స్ట్ వీక్ నుంచి మోస్ట్లీ 2 ఎపిసోడ్స్ రిలీజ్ అవుతాయి. ఉమ్. 2 వీక్లీ 2 ట్యూస్డే అండ్ ఫ్రైడే. ఉమ్. అది ప్లాన్ ఉంది సార్ ప్రస్తుతానికి. అప్పుడు మీరు ఇంకా అలా వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా సార్ మనకి చాలా సినిమాలు ఉన్నాయి కదా. అదే కొన్ని వందల వేల సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు అంటే మీరు చేసే సినిమాలన్నీ పెద్ద సినిమాలు చేస్తారు. ఏడాదికి 10, 12 సినిమాలు ఉంటాయి, 10 సినిమాలు ఉంటాయి. ఏదో వారం 2 జపం చేసుకుంటే ఓ 1 ఇయర్ సినిమాలు మీకు గట్టిగా 1 నెల 2 నెలలు అయిపోతాయి. అంటే సో మనకి ఓ 10 ఏళ్ళ సినిమాలు చేయాలంటే ఓ ఏడాదిలో అవును సార్. ఈలోగా కొత్త కాన్సెప్ట్ ఏది ఎత్తుకోవాలి మళ్ళీ. కొత్త కాన్సెప్ట్ ఎత్తుక్కోకర్లేదు సార్. కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఈ గ్యాప్లో మళ్ళీ కొత్తవి రిలీజ్ అవుతూ ఉంటాయి. అవి ఓటీటీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సరదాగా మాట్లాడుకుందాం. కానీ వరుసగా ఇప్పటికి ఒక 5 or 6 చేశారు కదా మీరు ఆల్రెడీ. ఐ థింక్ 14 చేసినట్టు ఉన్నాం సార్. 13, 14 నేను ఒక 5 దాకా చూశాను. నాకు అనిపించిన పర్సనల్ ఫీలింగు మీ మేనరిజమ్స్, మీ బాడీ లాంగ్వేజ్, మీ పడికట్టు డైలాగుల వరకు అవి ఉండాలి, నడుస్తాయి. వాటి కోసం కూడా ఇంట్రెస్ట్ పడి ఉంటారు. మీరు అంటున్నదే డెడ్ ఈజీ అని కానీ, హౌ అన్నది కానీ, ఇలాంటివన్నీ. బట్ కేవలం ఇంక ఇలా ఈ లాజిక్లు వెతుక్కుంటూ వాటికి ఇవే డైలాగులు వేసుకుంటూ అంటే ఇవే ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ ఆ, వెళ్తూ ఉంటే కొన్నాళ్ళకి మొన్నటి మీద వచ్చేస్తుందా రాదా? సార్ ఎవ్రీ ఎపిసోడ్కి కొంచెం కొత్తగా ఉండేలాగా ఆల్రెడీ ఉంటున్న డైలాగ్స్ ఉంచుతూనే ఆ, ఇంకొంచెం కొత్తగా ఆ. ఆ కథని బట్టి, ఆ సిచ్యువేషన్ని బట్టి ఇంకొంచెం కొత్తగా యాడ్ చేసుకుంటూ పోయే ప్రయత్నం ఆల్రెడీ చేస్తున్నాను సార్. అదే పెద్దలో షార్ట్లకి కొత్త కొత్త పొంగనాలు చంగనాలు పొంగనాలు చాటు. పొంగనాల షాట్ ఇంకేవో పెట్టారుగా కొత్త కొత్త పేర్లు ఏవో. అవును సార్. ఆ, ఆ, సో అలాగా ఇప్పుడు కొత్త షాట్లు మనం చూస్తాం అందులో. ఏవో కొత్త షాట్లు కొట్టారు అనేది కాకుండా మనం కూడా ఒక్కొక్క షాట్కి ఒక్కొక్క పేరు పెడితే బాగుంటుంది కదా సరదాగా అని. ఎక్కువ మీ డైలాగులన్నీ ఏలూరు పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంటారు కూడా కదా. అవును సార్, మాది ఏలూరు సార్. అదే అదే పుట్టి పెరిగిందంత చదువుకుందంత అక్కడే. జాతరలో అరిచినట్టని, అవును. చెరువు కొట్టి మాట్లాడినట్టని, పంపుల చెరువు దగ్గర, పాముల చెరువు మాట్లాడినట్టని. పంటకాలువ దగ్గర, పంపుల చెరువు దగ్గర. అదే అదే. సో దీనికోసం కేర్ తీసుకుంటున్నారు. అవును సార్. కొత్తగా వచ్చే మూవీస్లో ఇంకా కొత్త డైలాగ్స్ ఏం యాడ్ చేయొచ్చు, ఇంకొంచెం కొత్తగా ఏం చేయొచ్చు అన్న దగ్గర ఆబ్వియస్లీ కేర్ తీసుకుంటాం సార్. ఉన్న డైలాగ్స్ ఆల్రెడీ జనాలు చాలా కనెక్ట్ అయినారు. ఉండాలి, ఆ మాత్రం ఉండాలి ఒకటి, మున్సిపాలిటీ ప్లాన్ ఒకటి. అది ఎలా వచ్చింది ఉండాలి ఆ మాత్రం ఉండాలి అన్నది? ఇప్పుడు చెప్తున్నా కదా సార్, చిన్నప్పుడు ఈ కథ చెప్పుకునేటప్పుడు ఎందుకురా ఇది వేస్ట్ అంటే ఉండాలి ఆ మాత్రం ఇలా అదే అదే ఆ పదం ఉంది. ఉంది కదా సార్. దాన్ని ఇప్పుడు దీన్ని వేరే మాడ్యులేషన్లో ఎట్లా చెప్తే బాగుంటుంది అన్న దగ్గర ఉండెళ్ళి మాత్రం ఉండేలే అనేది అది చేశాను సార్. ఆ రైన్ జార్జ్ అనే యూట్యూబర్ కూడా తనకు కొన్ని క్యాచ్ ఫ్రేజెస్ ఉంటాయి. ఇంగ్లీష్ యూట్యూబర్కి, అమెరికన్ యూట్యూబర్కి మన క్యాచ్ ఫ్రేజెస్ ఏం పెడితే బాగుంటుంది అన్న దగ్గర ఐ డోంట్ నో ఒకటి, డెడ్ ఈజీ ఒకటి, మున్సిపాలిటీ ప్లాన్ ఒకటి, ఉండాలి ఆ మాత్రం ఉండాలి ఒకటి, ఇలా కొన్ని నేను నా స్టైల్లో నేను చేసుకున్నాను సార్. దాంతో సినిమా ఇండస్ట్రీలో సెటర్ లాగా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాను. సినిమాటిక్ లిబర్టీ ఒకటి. రైటర్లు మీరే రాసేసుకోండి, మేము ఎందుకు మీరు రైటర్లు అంటే జోక్ అయిపోయింది. రైటర్లు అంటే బాగా జోక్ అయిపోయింది. ఇవన్నీ ఇక్కడ ఇండస్ట్రీలో. అవును సార్. సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన అప్రిసియేషన్ ఏమైనా ఉందా ఇందుకు? చాలా వచ్చింది సార్. పూరి గారి టీం నుంచి నాకు తెలిసిన వాళ్ళకి మెసేజ్ వచ్చింది, అప్రిషియేట్. లైగర్ తర్వాత అండి, ఎస్పెషల్లీ లైగర్ రిలీజ్ అయిన తర్వాత. లైగర్ చేశారు కదా. లైగర్ చేశాను. నెక్స్ట్ డేనే నాకు తెలిసిన వాళ్ళకి, నాకు బాగా సన్నిహితమైన వాళ్ళకి ఒక మెసేజ్ వచ్చి పూరి గారు అప్రిషియేట్ చేశారు
కుర్రోడ్లో మంచి స్పార్క్ ఉందని. ఆ, సార్ సరదాగా తీసుకుంటున్నారు సార్. చెప్తున్నా సార్ ఫ్రెండ్ ఎవ్వరు అవ్వట్లా. క్రియేటర్ తాలూకా వర్క్ని వాళ్ళు కూడా క్రియేటర్లు సార్. అవును. మారుతి కావచ్చు, పూరి కావచ్చు, వీళ్ళంతా కూడా క్రియేటర్లు కదా. అవును. సో ఇగో లేని క్రియేటర్ ఎవరైనా కూడా హ్యాపీగా తీసుకుంటారు, అవును. హర్ట్ అవ్వకుండా తీసుకుంటారు, అవును. అందులో వర్క్ కనిపెట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఆ సినిమా ఐ మీన్ లక్కీగా సూపర్ హిట్ అయింది. ఫ్యాన్స్ విజిల్స్ చేశారు, గోల్ చేశారు, బ్లాక్ బస్టర్ అయింది. ఏ సినిమా? ఎనీ సినిమా సార్, ఆ, ఎనీ మూవీ ఆ, హిట్ అయింది, సూపర్ హిట్ అయింది. 2 నెలలు 3 నెలలు ఆడింది, తర్వాత ఇంకో నెలకి ఓటీటీలో వచ్చింది. అప్పటికే అదంతా అయిపోయింది సార్. దాని కలెక్షన్స్ వాట్ ఎవర్ అదంతా అయిపోయింది. ఇప్పుడు ఆ సినిమాని కంప్లీట్గా వేరే యాంగిల్ నుంచి చూస్తే అలా ఉంటుంది అన్న దగ్గర. ఎందుకంటే దాని ఎంజాయ్మెంట్ దానికి చేసేసాం, దాని కలెక్షన్లు దానికి వచ్చినాయి, దాని సూపర్ హిట్ అది సో అయిపోయింది. ఈ విధంగా మళ్ళీ మరోసారి ఎంజాయ్ చేయడానికి ఒకే సినిమాని ఇంకొకలాగా. ఆ. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇంతకుముందు చేసినవన్నీ అంత జనాదరణ పొందని సినిమాలు ఎక్కువ ఉన్నాయి సార్. అవును. ఆ సినిమాల్ని ఇప్పుడు ఇది చూసి ఎంజాయ్ చేస్తున్నాం, మేము ఎంటర్టైన్ అవుతున్నాం. అంటే అప్పుడు ఇబ్బంది పడినా కూడా అరే ఇప్పుడు ఫ్యాన్స్కి ఉంటుంది కదా సార్, మా హీరో సినిమా పోయింది అని బాధ ఉంటుంది. అరే ఇప్పుడు ఎంజాయ్ చేసాం అన్న అసలు బాగా చేసావు అని చాలా పాజిటివ్గా ఉంది సార్. ఫ్యాన్స్ నుంచి ఏమైనా ఫోన్లు లేదు సార్, ఇవన్నీ వచ్చాయా? లేదు. ఆ, కొంచెం ఘాటుగా పెద్ది తర్వాత కొంచెం ఘాటుగా మెసేజ్లు వచ్చినాయి. ఆ, బట్ వండర్ఫుల్ టైమింగ్ సార్. ఈరోజు ఈవినింగ్ పెద్ది రిలీజ్ అయింది, నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ట్యూస్డే ఈవినింగ్ పెద్ది రిలీజ్ అయింది, వెన్స్డే నేను నాగబాబు గారిని కలవడం. ఉమ్. సార్ అంటే అది చూసి కవర్ పెట్టారా, మామూలుగా కవర్ పెట్టారా? ఆయన మొత్తం మనం అన్నీ చూస్తారంటండి. ఆ, అప్పుడు కుదిరింది, ఆయన ఎప్పటి నుంచో అనుకుంటున్నారంట. ఉమ్. బట్ మహేష్ ఇది చెప్పలేదు. ఎప్పుడైతే పెట్టారో ఆయన దృష్టి కూడా వెళ్ళి ఉంటుంది, ఈయన వరుస పెట్టి 4 సినిమాలు చేశాడు మన హీరోల మీదే అని. లేదు సార్, అలా తీసుకోలేదు. ఆ, 100% అప్రిషియేట్ చేద్దామని పిలిచారు. ఆ, చాలా పాజిటివ్గా తీసుకున్నా సార్. నాకైతే షూర్ అవుతూనే ఉన్నా, ఆ, ఏంట్రా బాబు నీజు పెద్ద మనిషి. నాకు చూడగానే ఫస్ట్ బాగా చేస్తున్నావు వచ్చే ఆ మాట అన్నాక అమ్మా అనుకుని రిలాక్స్ అయ్యాను సార్. కొంచెం ఆ దడ తగ్గింది. లేదంటే ఏమో సార్, ఐ డోంట్ నో. జబర్దస్త్ ఏమైనా రాయమని కూడా ఏమైనా అడిగారా? లేదు సార్, ఆ, అదేం అడగలేదు. ఆ, అంటే నేను చేయగలనో లేదో అనేది ఒకటి ఉంది సార్ నాకు. ఆ స్కిట్ చాలా ఎక్స్ట్రాడినరీ మెమరీ కావాలి సార్. అవును. నేను కొంచెం ఎక్కువ టేకులు తీసుకుంటా. ఉమ్. స్టేజ్ అంటే అప్పటికప్పుడు చెప్పాలి కదా. సో అది కొంచెం ఆ భయం ఉంది నాకు. కాదు, ఈ రైటింగ్ని వాడుకుంటామని ఏమైనా అన్నారా? లేదు సార్, ఆ టాపిక్ ఏం రాలేదు. ఇప్పుడు ఇది దీని తర్వాత మీకు ఏమైనా, ఇప్పుడు మీరు ఇండస్ట్రీ ఎప్పటి నుంచో ట్రై చేస్తూ స్ట్రగుల్ పడుతున్నారు, ఏదో ఒక చిన్న సినిమా ఏదో తీశారు, తర్వాత చాలా రోజు గ్యాప్ వచ్చేసింది. సో ఇప్పుడు ఏమో యాక్టింగ్ చేయాలని ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ యూట్యూబ్లో ఇంతో అంతో జనాల దృష్టిలోకి వెళ్ళింది. నా బొట్టు వాళ్ళు 1,00,000 మందో 10,00,000 మందో 5,00,000 మందో చూస్తున్నారు. అవును సార్. సో జనాలు మిమ్మల్ని గుర్తు వచ్చింది. ఇండస్ట్రీలో వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని రైటింగ్ పరంగా కానీ, యాక్టింగ్ పరంగా కానీ, లేకపోతే డైరెక్షన్ పరంగా కానీ, మీ ఇన్పుట్స్ వాడుకోవడం కానీ, లేకపోతే మిమ్మల్ని కూడా వాళ్ళ టీంలో ఉంచుకోవడం ఏమైనా ఆపర్చునిటీస్ ఏమైనా వస్తున్నాయా? యాజ్ ఆఫ్ నో ఏం రాలేదు సార్. ఉమ్. యాజ్ ఆఫ్ నో ఏం రాలేదు పోనీ మీకు ఇది ఏమైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా? సార్. ఆనెస్ట్లీ ప్లాట్ఫారం హోప్ఫుల్లీ సార్, ఉపయోగపడితే మంచిదే, ఉమ్. వస్తే మంచిదే, చేసుకుంటూ పోతా. ఉమ్. బట్ యాజ్ ఆఫ్ నో ఏం రాలేదు సార్. వస్తే 100% నేను కన్సిడర్ చేస్తాను. కానీ వన్స్ ఇండస్ట్రీలోకి మీ ఇండస్ట్రీలోనే ఉన్నారు, బట్ ఆపర్చునిటీస్ వచ్చి యాక్టర్గా కావచ్చు, లేకపోతే అసోసియేట్గా కావచ్చు, లేకపోతే రైటర్గా కావచ్చు, ఇండస్ట్రీలోకి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత ఇది కంటిన్యూ చేయగలరా? 100% చేస్తా సార్. ఉమ్. ఆపను, ఈ షో అయితే ఆగదండి. ఆ. 100% కంటిన్యూ అవుతుంది. ఉమ్. అప్పుడు కొన్ని మీకు అప్పుడు కొన్ని బంధాలు ఉంటాయి కదా. అడిగే చేస్తా సార్. ఏముంది, అప్పుడు ఇంకొంచెం దగ్గరగా ఉంటా వాళ్ళకి. ఆ. సార్ మీరు రేపు మీ సినిమా చేస్తారని అడిగే పర్మిషన్ తీసుకునే చేస్తా. పైన లేదు, చేసిన వాళ్ళు చూపించేసి లేదు సార్, చేసి చూపించి వాళ్ళు మళ్ళీ ఇదొద్దు అదొద్దు అనేది అది చేయకూడదు. ఆ. అది కరెక్ట్ కాదు కదా. ఆ, సో మనం ఏమనుకున్నాం అనేది మనం 100% ఆనెస్ట్గా చెప్పాలి. ఇప్పుడు ఆచార్య సినిమాకి కొంచెం వ్యంగ్యం తగ్గిందన్న, నేను చిరంజీవి గారు అనేప్పటికి భయపడ్డావా, ఆ, అది ఆల్మోస్ట్ ఆచార్య 20 నిమిషాల ఎపిసోడ్ అండి. ఉమ్, ఇప్పుడు అప్పటికి సరిపోలేదు, ఇంకో 10 నిమిషాలు పెంచమని అడిగారు ఆ కామెంట్స్లో. ఉమ్, మోర్ దెన్ 90% కామెంట్స్ ఆర్ వెరీ పాజిటివ్, ఎంజాయ్ చేసాం. Mm. కానీ కొన్ని కామెంట్స్ కొంచెం తగ్గింది, వ్యంగ్యం తగ్గింది, భయపడ్డావు మెగాస్టార్ అనేవాటికి. సార్ ఇక్కడ భయం అని కాదు సార్. ఇప్పుడు యంగ్ హీరోస్ అంటే నా ఏజ్ ఉంటారు, అవును. ఒక 1 or 2 years అటు ఇటుగా ఉంటారు. నా ఏజ్ గ్రూప్ కాబట్టి నేను కొంచెం లైన్ కొంచెం క్రాస్ చేసి లైట్గా ఏదో ఒక చిన్న పని చేయగలుగుతా, నా ఏజ్ గ్రూప్. బట్ సీనియర్స్ అనేవాటికి వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్ సార్. మనం చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, మోహన్ బాబు గారు, బాలకృష్ణ గారు ఏం చేశారా? చేయలేదు సార్. వస్తాయి, చేయలేదు ఇంకా వస్తాయి సార్. సో ఏం చేద్దాం, ఏ సినిమా చేద్దాం అనుకుంటున్నారు బాలకృష్ణ గారిది? సార్ ఉన్నాయి సార్ కొన్ని రీసెంట్గా పాతవే సార్, పాతవే.
మన విజయేంద్ర వర్మ ఆ? ఆహా, పల్నాటి అప్పటికి వెళ్ళిపోతారు ఆయనకి. పాతే సార్. కానీ అప్పుడు వెనక్కి వెళ్ళిపోతే జనాలకి గుర్తుండాలి కదా. సార్ ఈ షో ఉద్దేశం గుర్తుందా లేదా అని కాదు సార్, సరదాగా ఇప్పుడు ఆ సినిమా మర్చిపోయిన వాళ్ళు కూడా ఇది చూస్తే ఇంకొంచెం మళ్ళీ గుర్తు చేసుకుని, ఈవెన్ చూడని వాళ్ళు కూడా ముందే మనం చెప్పడం వల్ల రేపు రిలీజ్ అవుతుంది ఈ సినిమా అని చెప్పడం వల్ల వెళ్ళి ఓటీటీలో చూస్తున్నారు సార్. ఓకే. కొంచెం వ్యూవర్షిప్ ఓటీటీకి పెరుగుతుంది. సో మన షో వల్ల సినిమాకి మంచిగా జరుగుతుంది. మీ వల్ల ఆ సినిమా చూసి మళ్ళీ మీ షోకి వస్తారనే. ఎవరన్నా మిస్ అయితే అన్న ముందే చెప్పన్నా మేము మళ్ళీ నీ ఫన్ మిస్ అవుతున్నాం అని చెప్పేసి, ఏం సినిమా రిలీజ్ చేస్తున్నావు ముందే మాకు. కానీ ఇంకా టచ్ అయిన హీరోలు చాలా మంది ఉన్నారు ఉన్నారు సార్. ఇది హార్డ్లీ 3 months అవుతుంది సార్ స్టార్ట్ అదే. చేసి. వారానికి ఒకటే చేసుకుంటూ పెద్ద వచ్చాం. హీరో ఎవరిని ఇంకాను నాగార్జున గారు, బాలకృష్ణ వస్తాయి గారు, సార్, అన్నీ. వెంకటేష్ గారు, అవును, పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎవరిని ఇంకా టచ్ చేయలేదు లేదు. మీరు. చేయాలి. సో వ్యంగ్యం తగ్గింది అనే దగ్గర మనం పెద్ద హీరోలని వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి సార్. దే ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ. మన ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళ మీద అన్నెసరీగా పంచులేసి జోకులేసి వాళ్ళ ఇమేజ్ని తగ్గించొద్దు అనేది నా ఇది సార్. కానీ నేను ముందు స్టార్టింగ్లో చెప్పినట్టే దీనివల్ల అసలు మీరు చేసే సిరీస్ వల్ల ఎవరైనా ముందుగా ఎఫెండ్ అవ్వాలంటే డైరెక్టర్లు అవ్వాలి. ఎందుకంటే స్క్రిప్ట్ బేస్డ్గా వెళ్తున్నారు కదా మీరు. అవును సార్. స్క్రిప్ట్ బేస్డ్గా వెళ్తారు కదా. డైరెక్టర్ కంటే కూడా ఎక్కువ రైటర్ అవ్వాలి సార్. ఎందుకంటే కథ గురించి మనం డైరెక్టర్ ఒకళ్ళే కదా. మోస్ట్లీ ఎక్కువ సార్లు ఒకళ్ళే ఉంటారు. ఒకళ్ళే కదా, డైరెక్టర్ అంటే ఒకళ్ళే కదా. అంచేత ఎక్కువ అఫెండర్స్ వాళ్ళే. తర్వాత ఏంటంటే మా హీరోని అంటాడా, మా హీరోని సినిమాని అంటాడా అని చెప్పి ఫ్యాన్స్ ఏమైనా ఫీల్ అవ్వాలి. అవును సార్. దానికి మొన్న నాగబాబు సార్, ఆయనకి ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ సార్, రుణపడి ఉంటాను. ఆ ఇది తీసేశారు సార్ అందరి మైండ్లోంచి. అంటే పెద్ద పెట్టిన తర్వాత వీడు వ్యూస్ కోసం మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాడు, వీడు వ్యూస్ కోసం అని చెప్పి కామెంట్లో 1-2 వచ్చినాయి సార్. ఆయనకి అదే చెప్పా. ఆయన ఎప్పుడైతే అప్రిషియేట్ చేశారో, మీకు బయట కూడా ఇచ్చారు కాబట్టి ఇంకా అది పోయింది సార్. మీరు కూడా ఆయనకి కనకరాజుకు ప్రమోషన్ వీడియో చేసి ఇచ్చేసారు. అవును. సో వైస్ వెర్సా. అంటే యాక్చువల్లీ చేసిన విషయం ఆయనకి తెలియదు సార్. అదే అది మేము నాగబాబు సార్ టీము ఇట్లా ఎల్లుండి ఒకటి మన సినిమా రిలీజ్ ఉంది కదమ్మా, మీ స్టైల్లో సరదాగా చేస్తే బాగుంటుంది, ఇటు ప్రొడ్యూసర్ రైటర్ అన్నప్పుడు అప్పటికప్పుడు ట్రైలర్ మళ్ళీ ఇంకో 2-3 సార్లు చూసి టక్మని రాసి ఒక 1 minute బయట నేను గెటప్ సీన్ గారు నేను చేసి, ఆయన కూడా బాగా స్పాంటేనియస్లో చేయగలరు కాబట్టి అతను కూడా బాగా చేశారు. గ్రేట్ యాక్టర్ సార్. అవును, అదే ఇద్దరు కూడా బాగా చేశారు, చూశాను అది. అవును సార్, బాగా రీచ్ అయింది కూడా, అది సూపర్ రీచ్ అయింది సార్. సో ఓకే సార్, నేను తొలిసారిగా ఒక ఓన్ కంటెంట్ క్రియేటర్ని పరిచయం చేసే సిరీస్లో భాగంగా మీలాగా అందరూ చూస్తున్న వాళ్ళే, అందరికీ అలా పరిచయం చేసే అవకాశం రాకపోవచ్చు, నాకు వచ్చింది కాబట్టి థ్యాంక్ యూ సార్. నేను ఇలా మీలాంటి వాళ్ళందరినీ పరిచయం చేసి, సో నేను మీ కంటెంట్ చూసి నేను పొందే ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవచ్చు, మిమ్మల్ని పరిచయం చేయొచ్చు అనే ఇది పెట్టుకున్నాను. సో అందులో భాగంగా ఫస్ట్ మిమ్మల్ని కలిశాను. నా లైఫ్లో కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ సార్, ఇంతకుముందు ఎప్పుడు ఏ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లిస్ట్లో చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మీరు ముచ్చరించాలి. చాలా వండర్ఫుల్ ఐడియా సార్ దిస్ ఈజ్. ఎందుకంటే అబ్బాయిలకి అంత ఈజీగా ఫేమ్ రాదు ఆన్లైన్లో. ఇప్పుడు డ్యాన్సులు చేసో, బ్యాక్గ్రౌండ్లో పాట పెట్టుకుని ఎక్కడో డ్యాన్స్ చేసో, రకరకాల డ్రెస్సులు వేసుకుని స్కిట్లు చేసో, వాళ్ళకన్నా కూడా థాట్ సర్కస్ చేసి కింద మీద పడి ఒక కంటెంట్ క్రియేట్ చేసి ఒక కొత్త కాన్సెప్ట్ చేసుకుని దాని ద్వారా జనాల్లోకి వెళ్ళడం అంటే అది అంత ఈజీ టాస్క్ కాదు. సో అలాంటి వాళ్ళని పరిచయం చేయాలని నా కోరిక. సో ఆల్రెడీ మీకు వచ్చేసింది ఇమేజ్, బట్ మిమ్మల్ని పరిచయం చేయడం ఏంటంటే మీ ద్వారా మీతో ముచ్చటించాలని కోరిక, అది తీసుకున్నాను. Thank you, sir. Thank you, sir. Thank you so much. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.